వెతుకుతున్నావు? తాళి చైన్ కనపట్టలేదు కదా, అందుకే వెతుకుతున్నాను. అంటే నేనే దొంగతనం చేశానంటున్నావా? ఇందాకేమో నానా, ఇప్పుడు నేనా? ముందు నా రూమ్ లోంచి వెళ్ళమ్మా. హే, నువ్వు దొంగతనం చేయకపోతే నీకెందుకు ఇంత కంగారు? నీ రూమ్ లో దొరక్కపోతే వెళ్ళి అందరి రూములోనూ వెతుకుతాను. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? లేదు. అయితే ఏంటిప్పుడు? అమ్మా, నాకు బాగా తలనొప్పిగా ఉందమ్మా, నేను పడుకోవాలి. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. హే, తలనొప్పిగా ఉంటే వెళ్ళి నా రూమ్ లో పడుకో. నన్ను ఇక్కడ వెతకనివ్వు. అమ్మా అమ్మా, ఇక చాలు, వదిలే అమ్మా. నన్ను వెతకనిమని చెప్తున్నానా? అడ్డు రాకు. అమ్మా, అక్కడేం లేదమ్మా. అమ్మా ఇక చాలు. అమ్మా ఇవ్వమ్మది. వెతకని. అయ్యో, ఈ తాళి ఇక్కడికి ఎలా వచ్చింది? అది నేను అడగాలి, నువ్వు కాదు. నాకేం తెలుసమ్మా? సిగ్గుగా అనిపించట్లేదా నీకు? నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఈ పని నువ్వే చేసుంటావని. నీకు లక్ష్మి అంటే కోపం. నీ కుళ్ళు బుద్ధిని ఇంకెప్పుడు మార్చుకుంటావే? ఒక బిడ్డకి తల్లివైనా కూడా నీకింకా సంస్కారం తెలియకపోతే ఎలా? అది కాదమ్మా, అసలేమైందంటే... నోరు మొయ్. మూసై నోరు. ఇదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంకోసారి ఇలా చేశావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అనవసరంగా మీ నాన్నను అనుమానించి ఆయన్ని బాధ పెట్టాను కదే. ఒకవేళ అప్పుడే నువ్వు తీసావని తెలుసుంటే అందరి ముందు నీ పరువు పోయిండేది. చివరికి నీ కూతురు కూడా నేను అసహించుకుని ఉండేది. ఇప్పటికైనా ఇలాంటివన్నీ మానుకు. ఈ రోజు మీ లక్ష్మి మేడంకి సరైన కౌంటర్ ఇచ్చాను. ఇంకోసారి నన్ను ఎదిరించి మాట్లాడదాం. అవును సార్, బాగా షాక్ అయినట్టుంది. బయట ఏ సౌండ్ రావట్లేదేంటి? వీళ్ళు పని చేస్తున్నారా లేదా? నేను వెళ్ళి చూసొస్తాను సార్. వెళ్ళు. అలాగే సార్. సార్
సార్ సార్ సార్ ఒకసారి బయటికి రండి సార్. ఏంట్రా ఏమైంది? అయ్యో ఒకసారి బయటికి రండి సార్, చెప్తాను. అదే ఏమైందో చెప్పరా. అయ్యో మీ కళ్ళతో మీరే చూద్దరు కానీ సార్, ఆ లక్ష్మి ఏం చేస్తుందో ఒకసారి బయటికి రండి సార్. పదండి సార్. ఏంటి నాన్సెన్స్? ఇలా బయట కూర్చుంటే పని ఎవరు చేస్తారు? మా డిమాండ్స్ కి ఒప్పుకునేదాకా ఇక్కడి నుంచి ఎవ్వరం లేవం సో. ఇంతకు ముందులాగే ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయని చెప్పండి, అప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఛాన్సే లేదు. సరే అయితే స్టార్ట్ చేయండి. అశ్విన్ సార్, అశ్విన్ సార్, టైమింగ్స్ 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 టైమింగ్స్. కార్మికులకు న్యాయం జరగాలి. కార్మికులకు న్యాయం జరగాలి. టైమింగ్స్ చేయాలి. టైమింగ్స్ చేయాలి. టైమింగ్స్. చేయాలి. అశ్విన్ సార్, Down. అశ్విన్ సార్, Down. టైమింగ్స్ చేయాలి. కార్మికులకు న్యాయం జరగాలి. కార్మికులకు న్యాయం జరగాలి. అశ్విన్ సార్, డౌన్ అశ్విన్ సార్, Down. టైమింగ్స్ చేయాలి. కార్మికులకు ఏంటిదంతా? న్యాయం జరగాలి. స్టాప్ ఇట్. లక్ష్మి, ఏమనుకుంటున్నావు నీ గురించి? నేను బాస్ని. నేను పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనే మీరు పని చేసుకోవాలి. కరెక్టే, మీరే బాస్. కానీ మీరు రూల్స్ పెట్టడానికంటూ ఒక కారణం ఉండాలి కదా సార్. ఇక్కడ పని చేయాల్సింది రోజుకి 8 గంటలే అయితే మీరు మాత్రం 10 గంటలు పని చేయమంటున్నారు సార్. చూడు లక్ష్మి, అనవసరంగా రెచ్చగొట్టకు. ఇది నా కంపెనీ, నేను పెట్టేవే రూల్స్. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. సార్, కంపెనీ ఒక్కరితో రన్ అవ్వదు. ఎంతో మంది కష్టపడుతున్నారు సార్. వర్కర్స్ ని మరీ అంత చీప్ గా చూడడం తప్పు సార్. అవును 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 అవును. సార్, ఇక్కడ పని చేస్తుంది ఆడవాళ్ళు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. ఉదయాన్నే టిఫిన్ రెడీ చేసి పిల్లల్ని స్కూల్స్ కి పంపించి మధ్యాహ్నానికి వంట వండి లంచ్ బాక్స్ తీసుకొని ట్రాఫిక్ లో రష్ గా ఉండే బస్సులో ఎక్కి ఆఫీస్ కి రావడానికి కొంచెం టైం పడుతుంది సార్. 8:30కే రావడం అందరికీ ఇబ్బందిగా ఉంటుంది సార్. అవును సార్, లక్ష్మి కరెక్ట్ గానే చెప్పింది. హే, ఇంత చిన్న రీజన్స్ కి కంపెనీ రూల్సే మార్చేయాలా? సరే, పొద్దున్నే 8:30కే వస్తే కంపెనీకి వచ్చే లాభం ఏంటో చెప్పండి సార్. చెప్పండి సార్, లాభం ఏంటి? సమాధానం కావాలి. కావాలి కావాలి సమాధానం కావాలి. సార్, మొత్తానికి ఇరికించేశారుగా లక్ష్మి మిమ్మల్ని. సమాధానం కావాలి. కావాలి కావాలి సమాధానం కావాలి. కావాలి కావాలి. స్టాప్ ఇట్. ఈ ధర్నాలు గొడవలు ఆపేసి పని చూసుకుంటే మంచిది. లేదంటే అందర్నీ ఉద్యోగంలో నుంచి తీసేస్తాను. మేము దానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ మాట మీరు అంటారని ఊహించాము సార్.
మేము ఆ మాత్రం ఆలోచించకుండా ఇలా స్ట్రైక్ చేయము. ఈరోజు మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తే మీకు లక్షలు మిగులుతాయేమో కానీ కోట్లల్లో నష్టం గ్యారెంటీ. లాస్ అయినా పర్వాలేదు, నీలాంటి వాళ్ళు నా ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. గెట్ లాస్. లక్ష్మి ఎంత అదృష్టంరా మచ్చా, మేము ఒక్కసారి తాళి కట్టడానికే కింద మీద పడ్డాం. నువ్వు రెండోసారి కూడా పెళ్లి కొడుకు అయ్యి తాళి కట్టబోతున్నావన్నమాట. రే, తాళి కట్టడం ఒకటేనా, లేదంటే మళ్ళీ ఫస్ట్ నైట్ కూడా రిపీట్ చేస్తారా? రే, ఓ పక్క నేను బాధలో ఉన్నానని ఫీల్ అవుతుంటే మధ్యలో నీ గోలేంట్రా? ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పాలని లక్ష్మి పట్టుపట్టుకుని కూర్చున్నారు. నిజం చెప్తేనేమో అమ్మ ఊరుకోదు, చెప్పకపోతేనేమో లక్ష్మి ఊరుకోరు. వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలో నాకేం అర్థం కావట్లేదురా. రే, అత్త కోడళ్ళ మధ్య గొడవ అయితే బాహుబలియే ఏం చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావురా? రే, ఐడియాలు చెప్తావని నిన్ను సలహా అడిగితే సినిమా డైలాగ్ చెప్తున్నావేంట్రా? రే, ఎన్ని ఐడియాలు ఇచ్చినా నీ రూటుకు పట్టానా కుదరట్లేదురా. ఒకవైపు గొంతులున్నాయని టర్నింగ్ తీసుకుంటే ఏకంగా చెరువే ఉంటుంది. వేరే దారి లేదు మచ్చా, నేరుగా వెళ్ళేసి ఇంట్లో నిజం చెప్పేసి. అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నావేంట్రా? లక్ష్మి లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను రా. లక్ష్మి శాలరీ అంతా వాళ్ళ ఇంటికే పంపిస్తున్నాను. ఈ విషయం కానీ అమ్మకు తెలిస్తే అమ్మ శివతాండవం చేస్తుంది. లక్ష్మి గనక అవమానం జరిగితే అసలు తను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండర్రా. ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నాకు చాలా భయం వేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? రేపు ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ ఉంది, నువ్వు రావాలరా. ఇద్దరం కలిసి ఏదో రకంగా మేనేజ్ చేద్దాం. కుదరదురా, ఈ 2 లీవ్లన్నీ వాడేసుకున్నాను. రే, నువ్వు ఐడియాలు ఇవ్వడం వల్లనే విషయం ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కూడా కొంచెం హెల్ప్ చేయరా. ఒక్కరోజు లీవ్ తీసుకుంటే కొంపలే మునిపోరా. ఇది నా లైఫ్ మ్యాటర్ రా. ఇలాంటి వాటిల్లో బాగానే ఇరికిస్తావురా నువ్వు. అలా కాదురా, నువ్వు నా పక్కన ఉన్నావు అనుకో, నీ మీద గౌరవం కొద్దీ లక్ష్మి నన్ను నిజం చెప్పమని ఫోర్స్ చేయరు. ప్లీజ్ రా, నా కోసం రారా. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పరా. రారా, ఇంకెవరు సాయం అడుగుతాను. రే, అబద్ధం అనే బాంబుకి నిప్పంటించుకొని కూర్చున్నావు కదరా. ఏం చేస్తాం, నీ ఫ్రెండ్ అయినందుకు చేతనైనంత సాయం చెయ్యాలి కదా. అలాగే చేస్తాన్రా. థ్యాంక్స్ రా. మీరు వెళ్ళిపోమ్మంటే వెంటనే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతామనుకుంటున్నారా? అగ్రిమెంట్ ప్రకారం జాబ్లో నుంచి తీసేసే ముందు 3 నెలల ముందే ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే 3 నెలల శాలరీ సెటిల్ చేయాలి. అప్పుడే అందరం వెళ్ళిపోతాము. ఆఫ్టర్ ఆల్ ఒక సూపర్వైజర్వి నాకే పాఠాలు నేర్పిస్తావా? ఎవరిని కంపెనీలోకి తీసుకోవాలో ఎవరిని తొలగించాలో నాకు బాగా తెలుసు. ఇది నా కంపెనీ. అలా అని ఎవరు చెప్పారు నీకు? ఇది నీ కంపెనీ కాదు, ఇంకా నా పేరు మీదే ఉందన్న సంగతి మర్చిపోవద్దు. అందరూ వినండి. ప్రస్తుతానికి ఆఫీస్ టైమింగ్స్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. మీరు మీ పనుల్లోకి వెళ్ళిపోండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాడ్ వాట్ ఇస్ దిస్? నా మాటకి విలువే లేదా? నేను పెట్టిన కండిషన్స్ బ్రేక్ చేశారేంటి? అశ్విన్, ఏదైనా ఉంటే క్యాబిన్కి వచ్చి మాట్లాడు. లక్ష్మి, అశ్విన్, నా క్యాబిన్లోకి రండి. ఏయ్ సార్ నువ్వెక్కడికి? అది కాదు సార్, అశ్విన్ సార్ పక్కనే ఉండాలి కదా సార్. నువ్వు కారుని మాత్రమే కంట్రోల్ చేయి, బాండి కాదు. వెళ్ళా. అలాగే సార్. రండి మేడం, కూర్చోండి. ఏ మోడల్లో చూపించమంటారు? కాస్ట్లీ. ఇది చూడండి మేడం, 15,000, లేటెస్ట్ మోడల్, స్టాక్ నిన్ననే వచ్చింది. మీ షాప్ లో కాస్ట్లీ అంటే ఇదేనా? అదేంటి, ₹1,00,000 చీర కూడా ఉంది కదా, అది చూపించచ్చు కదా. అమ్మా, మనం కొంటుంది నల్లపూసల ఫంక్షన్ కమ్మా, పెళ్లికి కాదు. ఆగవే, నా కోడలు నెలకి 75,000 సంపాదిస్తుంది. తను సంపాదించింది మొత్తం తెచ్చి నా చేతుల్లో పెడుతుంది. అలాంటి కోడలి కోసం కనీసం ₹10,000 చీర కూడా కొనిపెట్టలేనా? ఇంచుమించు ఒక 10,000లో చూపించండి. అలాగే మేడం, అది చూపించు. ఆ బ్లూ శారీ తీయండి. మొన్ననే వచ్చింది మేడం స్టాక్, చాలా బాగుంటుంది. చూడండి మేడం. త్రిపుర, ఈ చీర బాగుంది కదూ? ఇది బాగుంది, ఇది ప్యాక్ చేయండి. మంచి ఛాయిస్ మేడం. ముందు రేట్ ఎంతో చెప్పండి. జస్ట్ 12,000 మేడం. ఏంటి, ఇది 12,000? 5,000కి ఇవ్వండి. అయ్యో, ₹1 కూడా తగ్గదు మేడం. చూడండి, నా కోడలు కూడా గార్మెంట్ కంపెనీలో మేనేజర్. దీని ఒరిజినల్ కాస్ట్ ఎంతుంటుందో నాకు బాగా తెలుసు. అయినా నల్లపూసల ఫంక్షన్కే ఇంత కాస్ట్లీ శారీ కొంటున్నాను. అంతేకాకుండా నా కూతురు పెళ్ళుంది, నా కొడుకు పెళ్ళుంది. ఇదిగో దీని కూతురు పెళ్లికి కూడా ఇక్కడే షాపింగ్ చేయాలి. అమ్మో, దానికింకా 8 ఏళ్లేనే. నువ్వు ఊరుకో. 5,000కి ఇవ్వండి. పెళ్లిళ్ళ షాపింగ్లన్నీ ఇక్కడే చేయాలనుకుంటున్నాం. మీరేమో అలా రేట్లు చెప్పేస్తే ఎలాగా? తొందరగా ప్యాక్ చేసి ఇవ్వండి. మా ఇంట్లో అసలే షుగర్ పేషెంట్లు ఉన్నారు. నేను త్వరగా వెళ్ళాలి. 5,000కి రాదు మేడం. ఇంకోసారి వచ్చినప్పుడు మీరు చెప్పిన రేటుకే కొంటాం గానీ ఈసారికి మాత్రం డిస్కౌంట్ చేసి 5,000కి ఇచ్చేయండి. ప్యాక్ చేయండి. సరే, ప్యాక్ చేయి. ఓకే సార్. రండి మేడం, బిల్ కౌంటర్ దగ్గరికి. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. 12,000 చీరని నువ్వు 5,000కి కొన్నావు. బేరం ఆడకపోతే బ్రతకడం కష్టం. పైసా పైసా కూడబెడితేనే జీవితం బాగుంటుంది. కోడలికి చీర కొనడానికి ఇంత కష్టపడిన ఏకైక అత్తగా నిలిచిపోయావమ్మా. కానీ ఇది కొంచెం ఓవర్ అనిపించింది. ఒక్కరోజైనా నా కోసం ఒక చీర కొన్నావా? నీ గుర్తులేదనుకుంటా. నీకోసం కూడా ఇలాగే బేరాలాడి ఎన్నో కొన్నాను. వాటన్నిటిని పట్టుకుపోయి ఒట్టి చేతులతో వచ్చావు. కానీ లక్ష్మి అలా కాదు. సాక్షాత్తు మహాలక్ష్మి. చేతి నిండా డబ్బులు తీసుకొచ్చి నా చేతుల్లోనే పెడుతుంది. ఇంట్లో తిని కూర్చొని ఎవ్వరి మీద ఆధారపడదు.
సుమిత్ర సుమిత్ర వస్తున్నానక్క. జయక్క రండక్క. లక్ష్మి ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశారా? ఆ, భద్రావతి నాకు కూడా ఫోన్ చేసింది. నల్లపూసల ఫంక్షన్ కి తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా పిలిచింది. ఓ మనమందరం కలిసి నా కారులోనే వెళ్దాం. అలాగే దారిలో లక్ష్మికి ఒక మంచి చీర కొందాం. ఏది ఏమైనా లక్ష్మి వాళ్ళ అత్తయ్య చాలా మంచిది. మాటలోనే తెలుస్తుంది చాలా ఆనందపడుతుందని. ఏమానందమో ఏవోనక్క. మేం కోటీశ్వర్లం కాదని తెలిసిన రోజు ఆ ఆనందం అంతా మాయమైపోతుంది. అయ్యో సుమిత్ర, రామ మంచి సమయంలో ఈ అపశకనం మాటలు మాట్లాడతావేంటి? నేను మీ పక్కింట్లో ఉంటానని తెలుసు, కానీ గుర్తు పెట్టుకొని మరి ఫంక్షన్ కి పిలిచిందంటే ఎంత మంచిదో అర్థం చేసుకో. నాకు డౌట్ ఆంటీ. భద్రావతి అత్తయ్య అంత మంచిదైతే బావ ఎందుకు అంతలా భయపడుతున్నాడు? పెళ్ళి చాలా రోజులవుతుంది. నిజం ఎప్పుడో చెప్పాల్సింది. ఇంతలా టెన్షన్ పడాల్సిన అవసరమేముంది? నిఖిల చెప్పింది కూడా కరెక్టే. లక్ష్మి వాళ్ళ అత్తయ్య మనం అనుకున్నంత మంచిది కాదేమో. డబ్బు కోసం అలా నటిస్తుందేమో అనిపిస్తుంది. అమ్మా తల్లి, నా కూతురు సంసారం బాగుండేలా చూడు.